హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఇవాళ మినీ బ్లాగ్లో ఏమిటంటే శనివారం నైటు నేనైతే పనికి వెళ్తా కదా, అక్కడ పక్క పంటి మాకు చేపలది కొంచెం మార్కెట్ ఉన్నది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ బిల్డింగ్ కాడ అనేది చేపలు అమ్మరు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం పోతేనే మాకు చేపలు ఉంటాయి అన్నమాట. 2 సంవత్సరాలు అవుతుంది చేపలు తినాక. ఇక్కడ నేను పనికి వెళ్తున్నా కాబట్టి అక్కడ చేపలు కనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇలా శనివారం నైటు చేపలు తీసుకొచ్చిన. నేను శనివారం రోజు తినను కానీ వండుతున్నాను, ఎందుకంటే సండే స్పెషల్ చేపల పులుసు అన్నమాట. ఒకరోజు ముందు మనము చేపల పులుసు అయినా ఏ పులుసులైనా కూడా ఒకరోజు ముందు మనం వండుకునేటైతే దాని రుచి వేరుంటుంది కదండి. అందుకని ఒకరోజు ముందు ఈ శనివారం నైట్ అయితే చేపల పులుసు పెట్టినా చూడండి. ఇప్పుడే వండినండి చేపల పులుసు. వీడియో పెట్టలేయండి, చేపల పులుసు ఎలా చేయాలని పెట్టలేండి. కనిపిస్తుందా? ముక్కలు చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ముక్కలు చూడండి. దీన్ని ఎక్కువ కలపొద్దు. మరి మీ స్పెషల్ ఏంటి, సండే స్పెషల్ ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు ఈ సండే రోజు మాకు రేపైతే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో రేపు తిని మీకు చెప్తాను. ఈ శనివారం కాబట్టి నేను తినలేండి, అందుకని ఒకరోజు ముందైతే ఇవాళైతే ఒకరోజు ముందు తెచ్చుకున్న వండుకున్న. చాలా రోజులు అయితే 2 ఇయర్స్ అవుతుందండి చేపలు తినాక. నాకు ఆ చేపలను చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే నా సంతోషం నేను చెప్పుకోలేను, ఎందుకంటే 2 సంవత్సరాలు చేపలు తినకుండా ఎవరు ఉండలేరు, కానీ నేను ఉన్నాను. అందుకనే వెంటనే నాకు అవపడే కాబట్టి వెంటనే తీసుకొచ్చుకొని వండిన. రేపు పొద్దున అయితే తింటానండి. ఓకేనా? బాయ్.